హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో పెద్ద బ్యాటిల్ వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. చాలా రోజులు అవుతుంది కదా బ్యాటిల్ వీడియో చేసి. ఈరోజు బ్యాటిల్ వీడియో మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన డాక్టర్ డూమ్ మరియు ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన నల్ ది గాడ్ ఆఫ్ సింబియాట్స్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఈ ఇద్దరు ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్స్. అలాగే ఈ ఇద్దరు ఫ్యూచర్ ఎంసీయూకి బిగ్ థ్రెట్. వీళ్ళు తలుచుకుంటే ఎంసీయూలో ఉన్న యూనివర్సెస్ని పీల్చి పిప్పి చేయగలరు. రీసెంట్గా వెనమ్ ది లాస్ట్ డాన్స్ ట్రైలర్లో నల్ని ఇంట్రొడ్యూస్ చేశారు మరియు శాండిగో కామికాన్లో మార్వెల్ ఆర్డీజేని డాక్టర్ డూమ్గా అనౌన్స్ చేసింది. ఈ ఇద్దరిని మనము అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో చూడబోతున్నాం. డాక్టర్ డూమ్ని మరియు నల్ని ఇంతవరకు మనము ఎంసీయూలో చూడలేదు. డాక్టర్ డూమ్ని ఫాక్స్ యూనివర్స్లో చూసాము. నల్ని అయితే సోనీ వర్స్లో చూడలేదు మరియు ఎంసీయూలో కూడా చూడలేదు. ఈ ఇద్దరు ఎంసీయూలో ఎప్పుడు ఫైట్ చేసుకోలేదు. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో చూస్తామేమో. డాక్టర్ డూమ్ తన పవర్స్తో ఎంసీయూలోనే ఓల్డ్ గాడ్ అయిన నల్ని ఓడించగలడం. ఈ ఇద్దరు ఫైట్ని మార్వెల్ వాళ్ళు చూపించకపోతే ఏమి, నేను చూపిస్తాను మీకు. ఈ ఇద్దరు తలపడితే ఎవరు గెలుస్తారని. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇద్దరికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. తర్వాత వీళ్ళ ఫుల్ పవర్స్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. నెంబర్ 1, డాక్టర్ డూమ్. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఈ డూమ్. మనం ఇంకా ఇతన్ని ఎంసీయూలో చూడలేదు. థానస్, క్యాంగ్ ది కాన్కరర్ తర్వాత ఎంసీయూకి డాక్టర్ డూమే బిగ్ థ్రెట్. ఇతని అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. విక్టర్ వాన్ డూమ్ ఒక ఫిక్షనల్ కంట్రీ అయిన లాట్వేరియాలో జన్మిస్తాడు. ఇతని అమ్మ పేరు సింథియా, నాన్న వెర్నర్. అమ్మేమో ఒక సాసరస్, నాన్నేమో ఒక ఫిజీషియన్. మెఫిస్టోతో చేసుకున్న ఒక డీల్ వల్ల విక్టర్ అమ్మ సింథియా చనిపోతుంది. తన అమ్మ చనిపోవడంతో విక్టర్ చాలా డిస్టర్బ్ అయిపోతాడు. ఎలాగైనా సరే పవర్ అండ్ అధికారాన్ని సాధించి తన అమ్మను తిరిగి తీసుకురావాలని అనుకునేవాడు. అయితే విక్టర్ పుట్టుకతోనే చాలా తెలివైనవాడు. ఎంసీయూలో రీడ్ రిచర్డ్స్ తర్వాత విక్టర్ వాన్ డూమే తెలివైనవాడు. అలా తన ప్రతిభే అతన్ని అమెరికా వరకు తీసుకొచ్చింది. అమెరికాలో ఉన్న ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో విక్టర్కి సీటు వచ్చింది. అక్కడే రీడ్ రిచర్డ్స్ మరియు బెన్ని కలుసుకుంటాడు విక్టర్. ఫస్ట్ నుండే ఈ ఇద్దరికి అసలు పడేది కాదు. అలా విక్టర్ ఒక మిషన్ అయితే కనిపెడతాడు. ఈ మిషన్తో విక్టర్ తన అమ్మను సేవ్ చేయాలి అనుకుంటాడు. కానీ రీడ్ రిచర్డ్స్ ముందే హెచ్చరిస్తాడు. ఆ మిషన్లో ఏదో తప్పు ఉందని దాన్ని యూజ్ చేయొద్దని చెప్తాడు. కానీ విక్టర్ వినకుండా ఆ మిషన్ని యూజ్ చేస్తాడు. అలా ఆ మిషన్ ఫెయిల్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది. అలా విక్టర్ యొక్క ఫేస్ మొత్తం కాలిపోతుంది. దీనికి కారణం విక్టర్ అని తెలుసుకున్న యూనివర్సిటీ మేనేజ్మెంట్ అతన్ని అక్కడి నుండి పంపేస్తుంది. విక్టర్కి చిన్నప్పటి నుండి మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. అలా విక్టర్ అక్కడి నుండి వచ్చేసి ప్రపంచమంతా తిరుగుతూ టిబెటన్ మాంగ్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ మాంగ్స్ విక్టర్కి చాలా విద్యలను నేర్పిస్తారు. అలాగే విక్టర్ మ్యాజిక్ని కూడా నేర్చుకుంటాడు. ఆ టిబెటన్ మాంగ్స్ విక్టర్ వాన్ డూమ్కి ఒక సూట్ని అయితే ప్రిపేర్ చేసేస్తారు. ఈ సూట్ విక్టర్కి పవర్స్ని ఇస్తుంది. అలాగే ఈ సూట్ చాలా అంటే చాలా పవర్ఫుల్. అలా విక్టర్ వాన్ డూమ్ కాస్త డాక్టర్ డూమ్గా చేంజ్ అయిపోతాడు. డాక్టర్ డూమ్కి చాలా పవర్స్ అయితే ఉన్నాయి. లైక్ జీనియస్ ఇంటెలెక్ట్, మ్యాజిక్, ఆర్మర్, రోబోట్స్ అండ్ రూలర్ ఆఫ్ లాట్వేరియా. డాక్టర్ డూమ్కి తన సూట్ చాలా పవర్స్ని అయితే ఇస్తుంది. లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. తను ఎంత పవర్ఫుల్ విలన్ ఆర్ సూపర్ హీరోన్ అయినా సింగిల్ కాంబాట్లో ఓడించగలడు. ఫ్లైట్. తన సూట్ తనకి ఆకాశంలో ఎగిరే పవర్స్ని ఇస్తుంది. ప్రొడక్షన్. ఎటువంటి అటాక్షన్ అయినా తన సూట్ ఆపుతుంది. జీనియస్ ఇంటెలెక్ట్. డాక్టర్ డూమ్ ఒక సైంటిస్ట్ అండ్ ఇన్వెంటర్ కాబట్టి ఇతను టైం ట్రావెల్ చేసే మిషన్ కూడా కనిపెడతాడు. మ్యాజిక్. డాక్టర్ డూమ్ మ్యాజిక్లో కూడా ఆరితేరినవాడు. ఒక మాటలో చెప్పాలంటే సాసర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్కి ఈక్వల్ అని చెప్పొచ్చు. రోబోట్స్. డూమ్ కొన్ని వందల వేల డూమ్ బాట్స్ని క్రియేట్ చేస్తాడు. ఇవి సేమ్ అతనిలాగే ఉంటాయి. వీటితో ఎనిమీస్ని కన్ఫ్యూజ్ చేసి ఓడించేవాడు. అలాగే ఇతను రోబోట్స్ని కూడా కంట్రోల్ చేస్తాడు. అంతేకాకుండా డూమ్ లాట్వేరియాకి కింగ్. అతనికి ఒక పెద్ద ఆర్మీనే ఉంటుంది. ఇవి నార్మల్ డాక్టర్ డూమ్ యొక్క పవర్స్. మార్వెల్ కామిక్స్లో సీక్రెట్ వార్స్లో డాక్టర్ డూమ్ బియాండ్ యొక్క కాస్మిక్ పవర్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అప్పుడు డాక్టర్ డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవుతాడు. ఈ డూమ్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇతని పవర్స్ కూడా చూద్దాం. ఇమ్మోర్టాలిటీ, రియాలిటీ మ్యానిపులేషన్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఎనర్జీ కంట్రోల్, గాడ్ లైక్ అథారిటీ.
ఈ కాస్మిక్ పవర్స్ డాక్టర్ డూమ్కి ఇమ్మోర్టాలిటీని ఇస్తుంది, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన థానస్ని వితిన్ సెకండ్స్లో చంపేస్తాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, ఇతను ఒక బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. ఆ వరల్డ్కి ఇతనే యాంపరర్. అలాగే డూమ్ రియాలిటీని తనకు ఎలా కావాలో అలా మార్చుకుంటాడు. బియాండర్ ఒక కాస్మిక్ ఎంటిటీ. ఇతని పవర్ని డాక్టర్ డూమ్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇతను బ్యాటిల్ వరల్డ్కి దేవుడు అవుతాడు. దేవుడే కదా ప్రతి మనిషి యొక్క చావు బతుకులను డిసైడ్ చేసేది. ప్రతిదీ తన చేతిలో ఉంటుంది. డూమ్ ఆడిందే ఆట. ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఎంపరర్ డూమ్ చాలా అంటే చాలా పవర్ఫుల్. నో వన్ క్యాన్ స్టాప్ హిమ్, నో వన్ క్యాన్ బీట్ హిమ్. డూమ్ గురించి మీకు ఇంకా బాగా తెలియాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు డాక్టర్ డూమ్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ఇవి డాక్టర్ డూమ్కి సంబంధించిన డీటెయిల్స్. నెంబర్ 2, నల్, గాడ్ ఆఫ్ సింబియాట్స్. వెనమ్ ది లాస్ట్ డాన్స్ ఫైనల్ ట్రైలర్లో నల్ని చూసినప్పటి నుండి చాలామంది నల్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మన ఛానల్లో నల్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, అవి చూడండి చాలు. మార్వెల్ యూనివర్స్లో టైం, మల్టీవర్స్, యూనివర్సెస్, ప్లానెట్స్, స్టార్స్, సన్, మూన్, గెలాక్సీస్ ఇవేవి పుట్టక ముందు నల్ పుట్టాడు. ఇతను అబ్బాస్ అనే ప్లానెట్ని తన కింగ్డమ్గా చేసుకొని రూల్ చేసేవాడు. అబ్బాస్ అంటే డార్క్నెస్. ఎంసీయూ యూనివర్స్ మొత్తం చీకటే ఉంటుంది. ఆ చీకటని తన కింగ్డమ్ అనుకుని నల్ ఫీల్ అయ్యేవాడు. ఇది ఇలా ఉండగా అదే సమయంలో సెలెస్టియల్స్ పుట్టుకొచ్చారు. వాళ్ళు చీకటిలోకి వెలుగుని తెచ్చారు. టైం, మల్టీవర్స్, యూనివర్సెస్, ప్లానెట్స్, స్టార్స్, సన్, మూన్, గెలాక్సీస్ అన్నిటినీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు చీకటిలో ఉన్న నల్ ఒక్కసారిగా వెలుగును చూసేసరికి చాలా సీరియస్ అవుతాడు. తన రాజ్యంలోకి వెలుగును తీసుకొచ్చిన సెలెస్టియల్స్ మీదకు యుద్ధానికి వెళ్తాడు. అప్పుడే నల్ తన షాడోను చూసి ఆ షాడో నుండి ఒక కత్తిని బయటకు తీస్తాడు. దీన్ని ఆల్ బ్లాక్ లేదా నెక్రోస్వర్డ్ అంటారు. ఈ కత్తితో ఒక సెలెస్టియల్ యొక్క తలను నరికేస్తాడు. ఇది చూసిన మిగతా సెలెస్టియల్స్ అందరూ నల్ని అబ్బాస్లోకి తోచేస్తారు. అలా నల్ ఫస్ట్ సింబ్యాట్ని కత్తి రూపంలో క్రియేట్ చేస్తాడు. దీన్ని నెక్రోస్వర్డ్ అంటారు. అలా నల్ తన నెక్రోస్వర్డ్తో చాలామంది గాడ్స్ని చంపేస్తాడు. అలా ఒకసారి నల్ తన ఆల్ బ్లాక్ స్వాడ్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత నుండి నల్ సింబ్యాట్స్ని క్రియేట్ చేయడం తెలుసుకుంటాడు. నల్ కొన్ని వందల వేల సింబ్యాట్స్ని క్రియేట్ చేసి వాటిని వేరే వేరే యూనివర్సెస్కి పంపుతాడు. ఈ విధంగా నల్ గాడ్ ఆఫ్ సింబ్యాట్స్ అవుతాడు. వెనమ్ని కూడా ఇతనే క్రియేట్ చేసింది. ఇంకా నల్కి కూడా చాలా పవర్స్ అయితే ఉన్నాయి, లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఇమ్మోర్టాలిటీ, డ్యూరబిలిటీ, ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్, హీలింగ్ ఫ్యాక్టర్, డార్క్నెస్ మ్యానిపులేషన్, సింబియాట్ కంట్రోల్, ఎనర్జీ ప్రొజెక్షన్, మ్యాటర్ మ్యానిపులేషన్, షేప్ షిఫ్టింగ్, సైజ్ ఆల్టరేషన్, కాస్మిక్ అవేర్నెస్. అబ్బో చాలానే ఉన్నాయి. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఎంసీయూలో సెంట్రీ ఎంత పవర్ఫుల్ అనేది మనందరికి తెలుసు. అలాంటి సెంట్రీని నల్ 2 పీసెస్గా చేసి చంపేస్తాడు. ఇది చాలు నల్ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి. ఇమ్మోర్టాలిటీ, భూమి పుట్టక ముందు పుట్టాడు మనవాడు. నల్ అసలు ఏజ్ కాడు. ఒక వెనమ్ తప్ప నల్ని ఎవరూ చంపలేరు. డ్యూరబిలిటీ, నల్ ఎటువంటి అటాక్స్ని అయినా తట్టుకుంటాడు, అసలు ఏమీ కాదు. సింబియాట్ కంట్రోల్, సింబియాట్స్ని క్రియేట్ చేసింది నల్లే కాబట్టి ఇతను కొన్ని వందల వేల లక్షల సింబియాట్స్ని కంట్రోల్ చేయగలడు. ఇవన్నీ అతని ఆర్మీ. షేప్ షిఫ్టింగ్ అండ్ సైజ్ ఆల్టరేషన్, ఇతను తన ఆకారాన్ని నార్మల్గా లేదా ఒక రాక్షసునిగా చేంజ్ చేసుకోగలడు. అలాగే ఇతను ఎంత పెద్దగా అయినా ఎంత చిన్నగా అయినా మారగలడు. ఎనర్జీ ప్రొజెక్షన్, నల్ ఎనర్జీ బ్లాస్ట్తో అటాక్ చేయగలడు. ఆల్ బ్లాక్ నెక్రోస్వార్డ్ ఇది చాలా ముఖ్యం బిగులు. నల్ దగ్గర ఇది ఒకటి ఉంటే చాలు ఎవరినైనా దేనినైనా డెస్ట్రాయ్ చేయగలడు. ఆల్ బ్లాక్తో ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ అయిన సెలెస్టియల్ని చంపేశాడు. కాస్మిక్ అవేర్నెస్, రియాలిటీలో ఏం జరిగినా కానీ దాన్ని ముందే నల్ గ్రహించగలడు. మ్యాటర్ మ్యానిపులేషన్, నల్ తన పవర్స్తో ప్లానెట్స్ని క్రియేట్ చేయగలడు. ఇంకా ఇవి నల్ యొక్క పవర్స్. ఇంకా ఈ ఇద్దరు ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఈ ఫైట్ని నేను 2 విధాలుగా డివైడ్ చేసి చెప్తాను. నెంబర్ 1, డాక్టర్ డూమ్ వర్సెస్ నల్. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ పరంగా చూసుకుంటే నల్దే పైచే అవుతుంది. ఎందుకంటే సెంట్రీ లాంటి పవర్ఫుల్ సూపర్ హీరోని 2 పీసులుగా చేశాడు. డూమ్కి తన సూటే స్ట్రెంగ్త్ని ఇవ్వాలి, కానీ నల్ ఒక దెబ్బతో డాక్టర్ డూమ్ యొక్క సూట్ని బ్రేక్ చేయగలడు. డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే నల్దే పైచే అవుతుంది. నో వన్ క్యాన్ బీట్ హిమ్. ఇమ్మోర్టాలిటీ, ఇలా చూసుకున్నా కానీ నల్ని చంపడం అంటే చాలా కష్టం. డూమ్ని నల్ ఈజీగా చంపేయచ్చు. మ్యాజిక్, డూమ్ మ్యాజిక్లో ఆరితేరినవాడు. తన మ్యాజిక్తో నల్ని చంపడం అంటే కష్టం కానీ బంధించవచ్చు. కానీ నల్ కొన్ని వందల వేల లక్షల సింబియాట్స్ని కంట్రోల్ చేయగలడు. ఈ సింబియాట్స్ ద్వారా డూమ్ని కూడా కంట్రోల్ చేయగలడు. ఇటు డూమ్కి డూమ్ బాట్స్ యొక్క ఆర్మీ ఉంటుంది.
అటు నల్కి సింబియాట్స్ యొక్క ఆర్మీ ఉంటుంది. ఇలా చూసుకున్నా కానీ సింబియాట్స్ ఆ డూమ్ గోడ్స్ని డిస్ట్రాయ్ చేయగలవు. అంతేకాకుండా నల్ దగ్గర పెద్ద పెద్ద డ్రాగన్స్ ఉంటాయి, ఇవి కూడా సింబియాట్సే. ఇవి డూమ్ యొక్క ఆర్మీని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలవు. ఇక్కడ కూడా నల్దే పైచే అవుతుంది. వీటన్నిటికంటే నల్ దగ్గర ఆల్ బ్లాక్ నెక్రోసార్డ్ ఉంటుంది. దీనితో డూమ్ని దెబ్బకు చంపగలడు. ఇలా ఎలా చూసుకున్నా కానీ డాక్టర్ డూమ్ మీద నల్లే విన్ అవుతాడు. నెంబర్ 2 గాడ్ ఎంపరర్ డూమ్ వర్సెస్ నల్. ఈ ఫైట్ చాలా ముఖ్యం మిగులు. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఇమ్మోర్టాలిటీ, డ్యూరేబిలిటీ, సింబియాట్స్ ఏది ఇక్కడ పనికిరాదు. గాడ్ ఎంపరర్ డూమ్ రియాలిటీని ఎలా కావాలంటే అలా మార్చుకోగలడు. నల్ దగ్గర ఎంత పెద్ద ఆల్ బ్లాక్ స్వాడ్ ఉన్నా కానీ డాక్టర్ డూమ్ దాన్ని రియాలిటీలో లేకుండా చేయగలడు. నల్లు ఉన్న అబ్బాస్ ప్లానెట్ కూడా సెకండ్స్లో డిస్ట్రాయ్ చేయగలడు డాక్టర్ డూమ్. సింబియాట్స్ కూడా డూమ్ని ఏమి చేయలేవు. నల్ మీద డాక్టర్ డూమ్ ఈజీగా విన్ అవుతాడు. నో వన్ కెన్ స్టాప్ హిమ్, నో వన్ కెన్ బీట్ గాడ్ ఎంపరర్ డూమ్. ఇక్కడ మాత్రం గాడ్ ఎంపరర్ డూమ్దే పైచే అవుతుంది. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మన ఛానల్లో వెనమ్ ది లాస్ట్ టైం సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి లుక్ వేసేయండి. ఓకే, బాయ్ గైస్.